अस्सलामुअलैकुम दोस्तों, कैसे हैं आप सब। उम्मीद है कि आप सब ठीक से होंगे। आज मैं अपने किचन में मज़ेदार के पाए बनाने जा रही हूँ। देखिए, पहले इसको एक बाउल में डालकर 2-3 पानी से अच्छे से रगड़ रगड़ कर धोएंगे। హాయ్ గైస్, బాగున్నారా? నేను ఈరోజు మటన్ది పాయా చేస్తున్నాను. చూడండి, ఇట్లా బాగా నీట్గా 2-3 వాటర్స్తో కడిగేసుకోవాలండి. ఎందుకంటే చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి. देखिए, इसको अब हमें कुकर में डाल लेंगे। इसे अच्छे लगड़ लगड़ कर धोना चाहिए, बारीक बारीक बाल रहते हैं इस वास्ते। మీలో ఎంతమందికి పాయ అంటే ఇష్టమో ఒక కామెంట్ చేయండి గైస్. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ వేస్తున్నాను. देखिए, अब हमने इसमें नमक और हल्दी डालकर हिला लिया है. పసుపు మరియు ఉప్పు వేసాను. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్, टोमेटो, अब इसमें प्याज टमाटे डालकर थोड़ी देर पकने देंगे. अब इसमें थोड़ा सा हरा धनिया डालेंगे, मेथी और हरा धनिया डालेंगे. చూడండి, ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, మెంతికూర అది కూడా వేయాలండి, బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో అయితే వంట చేస్తూ ఉండేది మా అత్తమ్మ చేస్తున్నారు, నేనైతే రికార్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. अब इसमें 1 टीस्पून अदरक लहसुन का पेस्ट डालना है और 1 टेबल स्पून 2 टेबल स्पून कोकोनट पाउडर डालना है और 2 टीस्पून कोरिएंडर पाउडर डालना है. చూడండి, ఇందులో 2 టేబుల్ స్పూను కోకోనట్ పౌడరు, ఇంకా 2 టీ స్పూను కొరియాండర్ పౌడర్ వేయాలి. ఎందుకంటే ధనియాల పొడి తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్, లేకుంటే అదే వాసన ఉంటుందండి. ఎప్పుడు కానీ ఏ కర్రీలో కానీ కొరియాండర్ పౌడర్ అయితే తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాము. ఇప్పుడు 5-6 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేయాలి, బాగా కలుపుకోవాలి. अब हम इसमें 5-6 टीस्पून ऑयल डाला है और 1 टीस्पून रेड चिल्ली पाउडर डाल के अच्छे से हिला लेना है इसको. और इसमें थोड़ी सी 1/2 टीस्पून गरम मसाला भी डाल लेना है. మీరైతే ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి గైస్. आप लोग कहाँ से देख रहे हैं, कौन से गांव से, कौन से शहर से देख रहे हैं, कुछ कमेंट कीजिएगा गैस. अब इसमें 1/2 ग्लास ऑफ वाटर डाल के ढक्कन लगा देंगे. 1.5 గ్లాస్ వాటర్ వేసేసి ఇందులో ఇది లిడ్ పెట్టేసుకోవాలండి, మూత పెట్టేసుకోవాలి. 1/2 an hour వరకు సిమ్లో పెట్టుకోవాలి, బాగా మెల్ట్ అయిపోతాయి. कुकर ढक देना है. अब इसको 1/2 an hour सिम में रखने से अच्छे से गल जाएंगे. स्लोली पकेंगे तो अच्छे से गल जाएंगे. देखिए, 1/2 an hour हो चुका है. 1/2 an hour అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఎంత ఆయిలీగా ఉందో, ఎంత బాగుందో. పాయ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, తినే వాళ్ళకే తెలుసు. చాలామంది ఇది తినరు, పిల్లలు కూడా తినరు. बच्चे भी इस रेसिपी को नहीं खाते, लेकिन बड़े में जो भी खाते हैं वो उन्हें बहुत पसंद है. చూడండి, మెల్ట్ అయిపోయింది బాగా. देखिए, अच्छे से गल चुके हैं हमारे पाए. कितना लज़ेदार मज़ेदार दिख रहे हैं. నాకైతే చాలా ఇష్టం అండి పాయ అయితే. ఇప్పుడు ఇందులో సర్వ్ చేసుకొని
చపాతీతో తింటామండి. వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. अब इसमें इसको सर्व करके रोटी से खाएंगे, परोठे से, रोटी या वाइट राइस से। ये अच्छे होते हैं, मज़ेदार होते हैं। देखिए किस तरह से है हमारे पाए। बहुत लजीज दिख रहे हैं ना, देखिए। प्लीज़ गाइस सपोर्ट कीजिएगा। नए देख रहे हैं तो मेरे चैनल में सब्सक्राइब कर लें और शेयर करें, और एक नहीं तो एक कमेंट करें कि ये रेसिपी आप लोगों को कैसे लगी। ఒక కామెంట్ చేయండి గైస్, సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి రోటీలో ఎంత బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ రెసిపీతో కలుస్తాం. అంతవరకు బాయ్.